హలో అండి. ఈ ప్లాంట్ చూసారా? ఎడీనియం తెలిసిందే కదా! కానీ దీన్ని నేను గ్రాఫ్టింగ్ చేశాను. ఆ గ్రాఫ్టింగ్‌లో ఏంటంటే ఒకే ప్లాంట్‌కి ఇలా ఈ డబుల్ పెటల్స్‌ది ముద్దగా ఉండేవి. రేక పూలు గూడా సేమ్. సో, ఈ 3 ప్లాంట్స్‌కి చేశాను. 3 ప్లాంట్స్ కూడా చాలా సక్సెస్ అయ్యాయి. అవి ఒకే ప్లాంట్‌కి ఒక 2, 3 కలర్స్ ఫ్లవర్స్ మాట. సో, చాలా బావున్నాయి. హ్యాపీగా అనిపిస్తది గదా! మనం ఏదైనా చేసినప్పుడు వర్క్ అది సక్సెస్ అయితే. సో, ఇదేంటంటే ఎడేనియంలో ఉన్న నేను చేసిన అన్నింటికి అలానే వచ్చాయి. బానే ఉన్నాయి. గ్రాఫ్టింగ్ అయితే సక్సెస్ అయింది. అది ఈ ప్లేస్‌లో చేశాను. అయితే ఫ్లవర్స్ ఇంత రావడానికి రీజన్ చెప్తాను మీకు. ఇది చూడండి. అసలు ఎంత తీసినా ఈ వీడు ఎంత ఫాస్ట్‌గా అంటే ఈ కలుపు మొక్కలు, అసలు మొక్కల కంటే కూడా బలంగా. సో, ఎప్పటికప్పుడు ఇలా తీస్తూనే ఉన్నాను. అయినా గాని ప్లాంట్స్‌కి ఏంటంటే స్ట్రెంత్ తగ్గిపోయి పువ్వులు చిన్న చిన్నగా రావడం, సగం సగంవే విడవడం అలా జరుగుతుంది. సో, తొందరగా దీనికి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. రెగ్యులర్‌గా చేసే పని. అయితే ఈసారి కొంచెం ఏంటంటే లేట్ అయింది రెగ్యులర్‌గా ఇచ్చేదే. మనం ఎంత ఫుడ్ ఇచ్చినా కూడా ఇదిగో ఇలాంటి వీడొస్తే వీటికి షేర్ ఎక్కువైపోద్ది. మన ఒరిజినల్ ప్లాంట్స్ కంటే కూడా వీటికి చాలా ఎక్కువ మన షేర్. సో, మాక్సిమం అన్నీ తీసేసాను దానిలో ఉన్నవి. ఇవే మళ్ళీ ఎండిపోయిన తర్వాత మళ్ళీ మొక్కలకే వేస్తాను అది కూడా. అయితే నేనిచ్చిన ఫెర్టిలైజర్ ఏంటో చెప్తాను. అది ఇచ్చిన తర్వాత ఏంటంటే పువ్వులు చాలా ఎక్కువగా రావడం, బడ్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. పూసిన పువ్వులు కూడా మంచి కలర్ అంటే డార్క్ కలర్, కలర్ షేడ్ అవ్వకుండా మంచిగా ప్రతి స్టెమ్‌కి బడ్స్. చూసారా ఎంత బాగున్నాయి ఇవి. సో, ఇంత బాగా రావడానికి ఏంటంటే మొక్కలకి మిగిలిన వాటితో పాటు కాల్షియం. కాల్షియం ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు చాలా స్ట్రెంథెన్ అవుతాయి. అంటే తొందరగా పెస్ట్ అటాక్ అవ్వదు. నెక్స్ట్ స్టెమ్ స్ట్రాంగ్‌గా ఉంటది. అలానే రూట్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాంటప్పుడు ప్లాంట్ చాలా హెల్తీగా ఉంటది కదా! ఈ బడ్స్ గురించి తర్వాత చెప్తాను. ఇవి చూడండి ఇలా హ్యాంగ్ అయినట్టున్నాయి కదా కిందకి. ఇది ఒక రకమైన హైబిస్కస్. ఒక పువ్వు పూసింది నిన్న. దాన్నైతే వీడియో తీశాను గానీ అంత అంటే మార్నింగ్ చూడలేదు నేను దాన్ని. పూయడాన్ని ఈవినింగ్ చూసానన్నమాట. సో, ఇది కంప్లీట్‌గా విచ్చుకున్నాక తీస్తాను వీడియో. కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! మొగ్గలు పైకి ఉండకుండా కిందకి వేలాడుతున్నాయి. ఈ మందారాలైతే మాత్రం చాలా ఎక్కువ పూస్తున్నాయి. ఇవి గూడా అంతే. సగం సగం పూసేవి. అందుకని ఆ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చాలా వచ్చాయన్నమాట. ఏం లేదండి మన ఎగ్ షెల్స్ ఉంటాయి కదా! ఆ ఎగ్ షెల్స్ పౌడర్ మాట. ఆ పౌడర్‌ని ఇలా ప్లాంట్‌కి మొదల్లో వేసి కొంచెం వాటరింగ్ చేసేస్తే ఎక్కువ కాకుండా కొంచెమే చేస్తే ఈ పౌడర్‌ని అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. అయితే నేను ఎగ్ షెల్స్‌ని ఏం చేస్తానంటే కొంచెం స్టోర్ చేసి వాటిని ఒక 2 డేస్ ఎండలో పెట్టి ఆ తర్వాత దాన్ని గ్రైండ్ చేసేస్తానన్నమాట. ఇవి ఏమంటారు వీటిని పీల్ మేకర్ ఉంటుంది కదండీ అది. డేట్ అయిపోయిందన్నమాట. ఇది ఎక్కడో వెనక ఉండిపోయి అలా ఉండిపోయింది. సో, అందుకని దీన్ని కూడా పౌడర్ చేసేసాను. యాక్చువల్‌గా మనం ఎగ్ షెల్స్ ఇస్తే అవి చాలా ఆ పెంకులన్నీ కరిగి అది తీసుకునేటప్పటికి చాలా టైం పడతది. అలా కాకుండా మనం ఇలా పౌడర్ ఫామ్‌లో చేసుకొని దాన్ని మిక్సీ జార్‌లో ఏస్తే చాలా చక్కగా అయిపోద్ది పౌడర్. సో, ఈ పౌడర్ ఫామ్‌ని ప్లాంట్స్‌కిస్తే చాలా తొందరగా అబ్జార్బ్ చేసుకుంటాయవి. ఇవి నేను కొత్తగా వేసిన సీడ్స్. శంఖం మొక్కలు, తర్వాత మార్నింగ్ గ్లోరీ. దీనికిలా రింగ్‌లా పెట్టాను. దానికి ఎక్కిందాం అని చెప్పి. సో, అందంగా కనిపిస్తది గదా అని. ఇవి ఇవ్వడం వల్ల ఏంటంటే ఎగ్ షెల్స్ ఇవ్వడం వల్ల ప్లాంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. నెక్స్ట్ ఏంటంటే ఎగ్ షెల్స్‌ని లోపల కొంచెం వెట్ ఉంటది గదండీ! అదే తెల్ల సొన, పచ్చ సొన ఉండిపోతాయి గదా! అలా ఉండిపోతే అందులో ఒక బ్యాడ్ బ్యాక్టీరియా వస్తది. సాల్మొనెల్లా అని.
అది ఉంటే మళ్ళీ మనం మొక్కలకి మంచిది కాదు. సో, అందుకని ఏంటంటే కొంచెం ఎండలో పెట్టడం వల్ల ఆ ఎగ్‌షెల్స్‌ని అవి బ్యాక్టీరియా చనిపోతది. సో, అలా కొంచెం మామూలుగా అయితే హీట్ చేసినా పర్వాలేదు. అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను ఎండలోనే పెట్టాను. ఇదొచ్చి బటర్ మిల్క్. బటర్ మిల్క్ ఎలా అంటే వెన్న తీసిన తర్వాత వచ్చిన మజ్జిగ ఇది. ఒక 2 డేస్ నేను అలా ఉంచేసి ఆ తర్వాత ప్లాంట్స్‌కి ఇచ్చేస్తానన్నమాట. సో, మనం ఇంత చక్కగా వీటికి ఇలా ప్రొవైడ్ చేస్తే ప్లాంట్స్ కొంచెం మంచిగా వస్తాయి. ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి.